హాయ్ ఫ్రెండ్స్, మనకి స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్ మనకి కొత్త రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. ఈ యొక్క రిక్వైర్మెంట్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి అయితే వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్ లో మనకి అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ కి అయితే మనకి చాలా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఈ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసరికి జోన్ వైజ్ అంటే మనకి స్టేట్ వైజ్ గా ఇచ్చారు. అహ్మదాబాద్ వచ్చేసరికి మనకి 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి యూఆర్ 10, ఓబీసీ 6, ఎస్సీకి 2, ఎస్టీకి 7, ఈడబ్ల్యూఎస్కి 2, మొత్తం 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి. నెక్స్ట్ వచ్చేసరికి బెంగళూరుకి అయితే మనకి ఇచ్చారు. బెంగళూరు జోన్ కి మనకి వచ్చేసరికి 26 ఉన్నాయి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి. యూఆర్ 14, ఓబీసీకి 3, ఈడబ్ల్యూఎస్ కి 1, ఎస్సీకి 3, ఎస్టీకి 5 అయితే ఉన్నాయి మనకి. నోటిఫికేషన్ లో మళ్ళీ అయితే ఇచ్చారు. మొత్తం నోటిఫికేషన్ హైదరాబాద్ 13 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇట్లా జోన్ వైజ్ గా ఇచ్చారు. న్యూఢిల్లీ, ఇట్లా తిరువనంతపురం అయితే మొత్తం మనకి టోటల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసరికి 113 పోస్ట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ఈఆర్ కేటగిరీకి అయితే 47, ఓబీసీ వాళ్ళకి 16, ఎస్సీ వాళ్ళకి 19, ఎస్టీ వాళ్ళకి 16, ఈడబ్ల్యూఎస్ కి 15, పీడబ్ల్యూడి వాళ్ళకైతే 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మొత్తం మనకి. ఈ యొక్క నోటిఫికేషన్ లో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, అదేమో పర్సనల్ అసిస్టెంట్, ఇది జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ కి వచ్చేసరికి జోన్ వైజ్ కి ఇచ్చారు. ఇది కూడా అహ్మదాబాద్, బెంగళూరు మొత్తం చూసుకున్నట్లయితే దీంట్లో టోటల్ 81 పోస్ట్ అయితే ఉన్నాయి. 81 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 81 వేకెన్సీలో 50 ఏమో ఈఆర్ కేటగిరీకి ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 11, ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7, పీడబ్ల్యూడి వాళ్ళకైతే 2 వేకెన్సీస్ అయితే ఇచ్చారు మనకి. టోటల్ వేకెన్సీస్ సారీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే 9 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి కూడా మనకి టోటల్ 22 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. 3 అయితే పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఇచ్చారు. టోటల్ 22. ఈఆర్ మొత్తాన్ని ప్రతి ఒక్క కేటగిరీకి అయితే ఆపర్చునిటీ అయితే ఉంది. ఎవరు మిస్ చేసుకోవద్దు. రేర్ గా వచ్చే నోటిఫికేషన్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టెనోగ్రాఫర్ మొత్తం మనకి చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ 10 ఇచ్చారు. యూఆర్ ప్రతి ఒక్క కేటగిరీ అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ అటానమస్ అన్నారు స్పేస్ కి సంబంధించి. దీనికి 17 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఇది కూడా పర్సనల్ అసిస్టెంట్ కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి యొక్క నోటిఫికేషన్ కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే గ్రాడ్యుయేషన్ అయితే అయిపోయి ఉండాలి విత్ 60% సిజిపితో అయితే మనకి యొక్క నోటిఫికేషన్ కి అయితే అర్హులు అవుతారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ విత్ మినిమం క్వాలిఫికేషన్ 60% మార్క్స్ సిజిపి అయితే అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ కి ఎవరైనా అప్లై చేయాలంటే గ్రాడ్యుయేషన్ 60% సిజిపి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అప్లికేషన్ ఫీ, ఏజ్ రిలాక్షన్ కూడా ఉంది. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18 to 28 ఇయర్స్ వరకు అయితే మనకి ఆపర్చునిటీ అయితే ఉంది. కాకపోతే మనకి ఇక్కడ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అప్లికేషన్ ఫీ అనేది కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి అప్లికేషన్ ఫీ 100 రూపీస్ పోస్ట్స్ అన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 100 రూపీస్ అయితే పే చేయాలి ఒక నోటిఫికేషన్ కి. ప్రాసెస్ ఫీ అంటే అప్లికేషన్ ఫీ వేరు, అప్లికేషన్ ప్రాసెస్ ఫీ కూడా 500 అని ఉంది ఇక్కడ మెన్షన్ చేశారు మనకి. ఈ యొక్క నోటిఫికేషన్ లో మనకి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి మనకి
జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అబిలిటీ, జనరల్ నాలెడ్జ్ మొత్తం 200 మార్క్స్ అయితే మనకి ఇక్కడ అయితే ఉంది. ప్రతి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఈచ్ క్వశ్చన్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంది 0.25. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టీనోగ్రాఫర్ కి సంబంధించి జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ కి ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి దీనికి 200 మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. 150 మినిట్స్ అయితే ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ -0.25. ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ యొక్క నోటిఫికేషన్ లో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.